సార్ సార్ మనం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసాం. ఓ మనం టీ తాగుదామా? అయ్యో వద్దు సార్, నేను కారులోనే ఉంటాను. హే జస్ట్ టీ. సార్ నేను టీ తాగను. ఓ నువ్వు టీ తాగవా? లేదు. అప్పుడు జ్యూస్ తాగుదాం. ఫ్రెష్ జ్యూస్ నా వీక్నెస్. సార్ ఏ కమ్ ఆన్ భామిని ప్లీజ్, ఒక్క జ్యూస్ తాగుదాం పద. ఓకే బాయ్. हाजी దో మౌసంబీ జ్యూస్. मौसमी ఫ్రెష్. अच्छा आइस डालना क्या? ఐస్. మౌసంబీ జ్యూస్ ఇష్టమేగా నీకు? 2 కాదు 3 నాకు కలిపి. ఇతనే నేను చెప్పిన అడ్వకేట్ వాసవ. సార్ కుటుంబంతో సహా వస్తారనుకోలేదు. మీ వైఫే కదా, చక్కని జంట. వకీల్ అన్న దాంట్లో తప్పలేదు, చూసేవాళ్ళకి అలాగే అనిపిస్తుంది. మరైతే కాదా? ప్రస్తుతానికి అలాంటిదేమి లేదు. ఇకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఏం భావిని? వచ్చిన టాక్సీ డ్రైవర్. నేను వివి వాసవ్, ఇక్కడ లీడింగ్ లాయర్ని. లీడింగ్ లాయరే, బట్ కేసులు సున్నా. నా కేసు మాత్రమే ఉంది. బ్రోకరేజ్ మాత్రం బలంగా. సార్ బరువు తీకండి సార్. మన పార్టీ వచ్చిందా లేదా? పార్టీ మధ్యాహ్నం తర్వాత వస్తారు. మరి రిజిస్ట్రేషన్ ముందు మీరు సంతకం చేయండి. బహుత్ ముష్కిల్, అది వీలు పడదు. పార్టీ వచ్చి సెటిల్మెంట్ చేయండి, నేను సంతకం చెయ్యను. సార్ పార్టీ మంచి పార్టీ, నన్ను నమ్మారుగా, వాళ్ళని నమ్మండి. నాకు నీ మీద నమ్మకం ఉందని ఎవరు చెప్పారు? నాకు ఇతని మీద బొత్తిగా నమ్మకం లేదు. సార్ నా మాట వినండి, రిజిస్టార్ హాఫ్ డేనే ఉంటారు. నేను అంతా మాట్లాడి సెట్ చేసి ఉంచాను, మీరు వచ్చి సంతకం చేస్తే చాలు. అయ్యో మరి బ్యాలెన్స్ అమౌంట్ అది వస్తుంది, వచ్చాక ఇస్తే చాలు. వాళ్ళు మధ్యాహ్నంలో వచ్చేస్తారు. ఇలా మాట్లాడితే ఎలా? అంతా అయ్యాక నా కమిషన్ ఇస్తే చాలు. సంతోషమేనా? ఏంటి సార్ మీరు? హలో, ఇది మేము దాగి పడతాం, మీరు వెళ్ళి సంతకం చేసినట్టు పోండి. మేమా? నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరవయ్యా. బాబుని రా, నువ్వు ఈ జ్యూస్ తాగి ఇక్కడే ఉండు. నువ్వు వెళ్ళరా ముందు. సార్ జ్యూస్ లేట్ గా తాగితే బాగుండదు సార్. హలో, నేను డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే నేను ఫోన్ తీయలేదు. లేదు డెఫినెట్లీ ఐ విల్ కమ్. ఓకే షూర్. బామిని ఏమైంది? డైనా, నేను ఇప్పుడు కాకినాడ రిజిస్టర్ ఆఫీస్ ముందే ఉన్నాను. నేను అర్జెంట్ గా కొంచెం ఫ్లాట్ వరకు వెళ్ళి రావాలి. నువ్వు వేరే ఒక క్యాబ్ పంపిస్తావా? అయ్యో బామిని, అది సరిగ్గా ఉంటుందా? రాజ్ కుమార్ సార్ ఇప్పుడు కూడా ఫోన్ చేసి అడిగారు. ఈయనకి ఈవినింగ్ వరకు ఈ క్యాబ్ అవసరం ఉంటుంది. ఏదేవైనా నేను ఫ్లాట్ కి తప్పకుండా వెళ్ళాలి. నువ్వు వేరే క్యాబ్ పంపించు. అది అతను ఇష్టపడతాడా? నేను ఆయనకి చెప్పి ఒప్పిస్తానులేవే. నువ్వు బండి పంపు. 2003లో మర్డర్ కేసు. నా వాదన విని జడ్జి గారు నోరెళ్ళు పెట్టారు. అతను ఊరు తీశారా? లేదు సార్, అతనికి జామీన్ ఇచ్చారు. ఈ లాయర్ అంటే ఏమనుకున్నారు? అయ్యో 3 జ్యూసులు అలాగే ఉన్నాయి, తాగలేదా? అరేరే, ఇంకా అలాగే ఉన్నాయే, నేను ఫినిష్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అయింది, బయ్యర్ రావడానికి 4 గంటలు పడుతుంది. అంతవరకు నేను ఫ్రీ. నేను కూడా. అదే మనం రౌండ్ వేసి వస్తేనో. మనం కాదు, మేము వెళ్ళి చూస్తాం. అదే మంచిది. బామని పద వెళ్దాం. డబ్బులు ఈయనేస్తాడు. అయ్యో నా దగ్గర క్యాష్ లేదు, కార్డే. కార్డు ఇందులో గీకొచ్చు సార్. ఇది నీ దగ్గర కూడా ఉందా సార్? భామిని, ఓ 4-5 గంటల పాటు సరదాగా అలా తిరిగి రావడానికి మన ఊళ్ళో ఏం చోట్లున్నాయి? హలో ఏమైంది? లేదు, ఏం లేదు సార్. మరి మొహంలో ఎందుకని ఒక 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 అదేంటిది, ఒక ప్రకాశం లేదు? సార్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అది సార్కి నేను వేరొక టాక్సీ అరేంజ్ చేశాను. ఏంటి? వేరొక టాక్సీయా? వీలు పడదు. ఈ టాక్సీ అంటే ఈ టాక్సీని ఈ రోజు మొత్తం నేను బుక్ చేసుకున్నాను. ఈ టాక్సీ డ్రైవరు ఈ రోజు మొత్తం నా కోసమే, అంతే. సార్ ప్లీజ్ సార్, నాకు అర్జెంట్ గా వీలు పడదని చెప్పారు కదా. మీరు మారిపోమంటే మారిపోవడానికి, టాక్సీ వదిలి టాక్సీ ఎక్కడానికి నేను లోకల్ కాదు. నీకు విషయం తెలుసా? ఈ టాక్సీ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఈ టాక్సీ డ్రైవర్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. సార్ ఒక పర్సనల్ కమిట్మెంట్ ఉన్నందువల్ల. నో వే. డ్యూటీకి వచ్చినప్పుడు పర్సనల్ కమిట్మెంట్ ని పక్కన పెట్టే డ్యూటీలోకి రావాలి. ఐ కెనాట్ టాలరేట్ దిస్. ఐ విల్ రైట్ ఎ కంప్లైంట్ అండ్ ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ టు యువర్ బాస్. వేరే టాక్సీనా? ఏంటి భామిని? ఏం లేదు సార్, మీరు కూర్చోండి. ఎందుకు ఏడుస్తున్నావు?
ఏం లేదు, మీరు కూర్చోండి. లేదు 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 అసలు ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తాను. సరే ఆ విషయం వదిలేయ్, ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? సో ఇవాళ మధ్యాహ్నం నేను ఇంటికి వస్తానని చెప్పొచ్చాను. ఏమని? ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఓ మై గాడ్, యు మ్యారీడ్? అయితే ఈ రోజు టాక్సీ బుక్ చేసినప్పుడు నీ పేరు వెనకాల ఎందుకు తోక కనిపించలా? సారీ సార్, అది దిస్ ఇస్ చీటింగ్, అబ్సల్యూట్లీ చీటింగ్. సార్ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తానని చెప్పాను. పాప వెయిట్ చేస్తుంది. బాప్రే, పాప అంటే నీకు కూతురు కూడా ఉందా? ఉంది సార్. దిస్ ఇస్ హారిబుల్, దిస్ ఇస్ అన్బిలీవబుల్, దిస్ ఇస్ చీటింగ్. నిజానికి ఇది నేను చేసిన తప్పే. టాక్సీ బుక్ చేయడానికి ముందు ఈ విషయాలన్నీ కనుక్కుని ఉండాల్సింది. సారీ సార్, నాకేం అర్థం కాలేదు. లేదు, నీకు అర్థం కాదు. ఒక మగవాడి విరహ వేదన ఏంటో నీకు అస్సలు అర్థమయ్యే ఛాన్సే లేదు. అది ఒక పెద్ద కెరటం లాంటిది, ఒడ్డుకి చేరాలని తప్పించి పొంగుకొచ్చే అల లాంటిది. సార్ నేను వేరొక టాక్సీ వేరే టాక్సీని పిలిస్తే ఈ కెరటం ఏమి వెనక్కి వెళ్ళదు. అది నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? లేదు, నిజానికి మీ పని జరగాలి, నా పని జరగాలి. అలా మనం సర్దుబాటు చేసుకోవాలి. ఆ పనే చెయ్యాలి, అదే మంచిది. నేను రావచ్చా? ఎక్కడికి? ఆహ్వానించబడని ఒక అతిథిలా నీ ఇంటికి వస్తా. సార్ అది నేను వస్తాను. సార్ నా మాట. నేను వస్తాను, నాకే ఇబ్బంది లేదు. అది కాదు నీ సార్. వెడ్డింగ్ యానివర్సరీ అంటే నాకు వెడ్డింగ్ యానివర్సరీ అంటే భావిని నేను కూడా వస్తాను. బట్ ఇది ప్లీజ్. హే, నేను వస్తా రామని. బ్యాక్ వర్కౌట్ కాలేదు. ఏం సార్? బ్యాక్ వర్కౌట్ కాలేదు, లక్ లేదు, ఫ్రంట్ ట్రై చేస్తా. హలో భామిని, నేను ఇక్కడికి వచ్చేసాను రిజిస్టర్ ఆఫీస్కి. ఆశా, నువ్వు తిరిగి వెళ్ళిపో. ఇక్కడ విషయం నేను మేనేజ్ చేసుకుంటాను. ఓకే ఓకే. గుడ్ గర్ల్. భామిని, నీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు? ఆయన ఐటీ కంపెనీలో ఉండేవారు సార్. ఇప్పుడు లేరు, టర్మినేట్ చేశారు. ఏం పాపం? ఆయన వర్కహాలిక్ గానే ఉండేవారు. అప్పుడే మనం ఈ కొచ్చికి షీ టాక్సీ ఫ్రాంచైజీ తీసుకున్నాం. సో రెండింటిని కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. పాప వయసు ఎంత? 5. నమ్మలేకపోతున్నా. అది బేకరీ కదూ? ఒక్క నిమిషం అక్కడ. ఓకే సార్. అవును, హస్బెండ్ పేరేంటని చెప్పావు? అనిల్ చంద్ర అని పిలుస్తారు. చంద్ర భామిని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చంద్ర భామిని అని రాయించి ఓకే కొనేస్తాను. అయ్యో సార్, కేక్ ఆల్రెడీ ఇంట్లో రెడీగా ఉంది. అది మీరు కొనుక్కున్నది, ఇది నేను కొంటాను. ఇప్పుడే వస్తాను. హలో, నమస్తే. ఒక 1.5 kilos క్రంచీ చాక్లెట్. అదే, దాని మీద రాయాలి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చంద్ర భామిని అని చక్కగా రాయాలి. ఏదైనా సరే నేను వచ్చి మాట్లాడతాను. భామిని, నీ ఫ్లాట్ ఎక్కడుందని చెప్పావు? ఎడచెర సార్. ఎక్కడ? ఎడచెర స్కై లైన్. ఓ భగవాన్, నేను చెప్పాను కదా మన ఇద్దరి మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉంది అని. ఏం సార్? నా ఫ్లాట్ అక్కడే ఉంది. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎన్నో టవర్? 3rd టవర్. ఓ, అక్కడ భగవాన్ దూరం చేశాడు. నాది 7. ఎన్నో ఫ్లోర్? 1st ఫ్లోర్ 1B. నాది 17C.
నేను దీన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. భగవంతుడా, మనమిద్దరం నైబర్స్, దగ్గరయ్యాం కదా. డింగి టక్ ఈ సంతోషంలో ఒక పాట పాడమంటావా? సార్ మనం వచ్చేసాం. ఏంటి? ఎడచెరుకు వచ్చేసాం. సరే ఓకే, అయితే మనం అక్కడికి వెళ్ళాక పాడుకుందాం.